ఉపరితల ద్రోణులు ఆవర్తనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో 3 రోజుల పాటు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీ, తెలంగాణ, విదర్భ మీదుగా బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఇది పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా ఛత్తీస్గఢ్, ఒడిశా వరకు ఈ తుఫాను విస్తరించి ఉంది. బంగ్లాదేశ్ను ఆనుకుని ఏర్పడిన మరో ద్రోణి కూడా బలహీనపడింది. ఈ క్రమంలో అధికారులు మరోసారి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఆ జిల్లాలతో పాటు హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్లో వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ రాడార్ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని చెప్పింది. ఇప్పటివరకు తిరుపతి జిల్లాలోని త్రిపురాంతకం కోటలో 7.3 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగలలో 5 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లాలోని రేపల్లెలో 4.8 సెంటీమీటర్ల చొప్పున గరిష్ట వర్షపాతం నమోదైంది. మరో 2 రోజులు కోస్తా తీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న మినుము, మొక్కజొన్న పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కుప్పలపై ఉన్న ధాన్యం ఎప్పటికీ నూర్పిడి చేయాలనే అంశంపై రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే కుప్ప నూర్పిడి చేసి కళ్ళాల్లో ఉన్న ధాన్యం బయటకు తెచ్చుకునేందుకు వీల్లేక సతమతమవుతున్నారు రైతులు. కాగా గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం అంచనా వేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం తగ్గితే పూర్తి స్థాయి వివరాలు వస్తాయంటున్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా